వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈశ్వర సాక్షాత్కార ప్రకరణం నడుస్తుంది. దీంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షంలో ఈశ్వర సాక్షాత్కారం మనం ఎక్కడి వరకు చేరుకున్నాము అంటే ఆత్మ ద్వారా పరమాత్మను తెలుసుకోవడం, పరమాత్మను పసిగట్టడం. ఎలా? శిష్యుడు, శిష్యరికం, యోగ సాధకుడు, సంతానము, ప్రజలు, భక్తులు, వీరి ద్వారా, భక్తుల ద్వారా భగవంతుడు, శిష్యుల ద్వారా గురువు, ప్రజల ద్వారా రాజు, సంతానం ద్వారా తల్లిదండ్రి. వీరి ద్వారా వారు ఎరగబడతారు, వీరి ద్వారా వారు తెలుసుకోబడతారు అనేటువంటిది రహస్యం. ఎవరు? భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం నేను ఫలానా వారి కుమారుణ్ణి, ఫలానా వారి మనవన్ని, ఫలానా కులం, ఫలానా గోత్రం. పరోక్షం తవ్వి అభివ్యక్తపరచడం ఏంటంటే ప్రత్యక్షము కాదు, ప్రత్యక్షానికి విలువ లేదు, ప్రత్యక్షము వాస్తవం కాదు, పరోక్షం. పరోక్షం. నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కనబడని తండ్రి, కనబడని తల్లి, కనబడని తాత, ముత్తాత, కులము, గోత్రం అవన్నీ బయటకు వస్తుంటాయి. అందుకే ఎక్కడ పరిచయ పత్రం ఇచ్చినా కూడా అక్కడ పేరు తర్వాత తండ్రి పేరు, తల్లి పేరు, కులము, గోత్రం, వీటి ద్వారా గుర్తింపబడడం. స్పష్టమవుతుందా లేదా? అందుకని ఈ ఆత్మ ద్వారా అంటే, ఆత్మ ద్వారా అంటే అద్దాలతోటి చూడడం, పెన్నుతోటి రాయడం, యోగ్యతతోటి బాధ్యతను చూడడం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే మాధ్యమంగా. అందుకని ఆత్మ ద్వారానే పరమాత్మ, సంతానం ద్వారానే తల్లిదండ్రి, శిష్యుల ద్వారానే గురువు, గృహిణి ద్వారానే గృహం, వ్యవసాయం ద్వారానే వ్యవసాయదారుడు, పనితనము ద్వారానే పనివాడు. ప్రతిదీ మాధ్యమంగా గుర్తించబడడం. అందుకని ఆత్మ తెలియడం ముఖ్యం. రోజు ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ప్రకృతి గురించి, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి గురించి ఇలా అయితే చేస్తున్నారు. కానీ ఆత్మను పట్టుకోవాలి అని అంటే ఇంద్రియ స్పర్శ, సంధ్యోపాసన, ఇంద్రియ స్పర్శ, అక్రియను పట్టుకోవాలి. క్రియ ఏంటి, అక్రియ ఏంటి, క్రియ ఏంటి, అక్రియ ఏంటి.
క్రియ చేసేటువంటి తాపత్రయం ఏంటి, అయిపోయిందనేటువంటి ఊరట, సంతృప్తి ఏమిటి, ఎవరిలో చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి తాపత్రయం, ఎవరు ఓ పని అయిపోతుంది, ఇది చేస్తే ఓ పని అయిపోతుంది, అయిపోయినాక ఏంటి, అయిపోతే ఏంటి? మునిగారు పట్టుకుంటున్నారా? అయిపోవడం, అయిపోయినాక ఏంటి? ఇది నిష్క్రియం కాదు, నిష్క్రియం కాదు, క్రియ చేయాలి చేయాలి, ఇది చేస్తే ఓ పని అయిపోతుంది, చేస్తే పని అయిపోతుంది అనేటువంటిది క్రియ, చేసిన తర్వాత అక్రియ. ఈ పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఈ పని చేసే అతనికి ఉనికి ఎవరు ఇచ్చారు, ఇతనికి ఈ రూపం, ఇతనికి ఈ జన్మ, ఇతనికి ఈ యొక్క జీవితాన్ని ఎవరు ఇచ్చారు? ఇతను పట్టుబడితే అతను పట్టుబడతాడు. అందుకని భగవంతుడు గర్భంలో నవమాసాలు మోసినటువంటి తల్లిని పెంచి పోషించి 3-4 సంవత్సరాల వరకు గర్భస్థితి నుంచి 3-4 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలోనే ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టి ఆ పిల్లవాడిని చూసి ఆ తల్లిని హెచ్చరిస్తున్నాడు భగవంతుడు ఈ తిట్ల ద్వారా. అంటే దీని సందేశం ఏంటంటే తల్లి పిల్లలను సంస్కరించాలి అనేటువంటిది అభిప్రాయం. తండ్రి బయటవాడు, తల్లి ఆంతరంగికం, తన ఉదరంలో పెట్టుకొని శిశువును పెంచుతుంది. జన్మించిన తర్వాత తన ఒళ్ళో పెట్టుకొని పాలనతోటి పెంచుతుంది. కాబట్టి తల్లికి ఎక్కువగా బాధ్యత ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. మళ్ళీ ఇల్లును చూస్తే ఇల్లాలు ఎంతటి జ్ఞానవంతరాలు తెలిసిపోతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారు, ఏ రకంగా శుచి శుభ్రతతోటి తెలుస్తుంది. ఈ 2 సంఘటనలు, ఒకటి సంతానం, ఇంకొకటి ఇల్లు, ఈ రెండింటి ద్వారా పురుషుడు బయటవాడు అనేటువంటి పురుషుని వెకిలితనం ఎప్పుడు బయటపడుతుంది అని అంటే, ఇంట్లో స్త్రీ దుఃఖితురాలైతే, బాధపడుతుంటే, స్త్రీకి బయటకు వెళ్ళి ఆజీవికా వృత్తి చేయాల్సి వస్తే పురుషుని యొక్క వెకిలితనం ఇక్కడ బయటపడుతుంది. అందుకని ప్రకృతిలో చూసినట్టయితే ఉదయించేటువంటి సూర్యుడు నింగి నేల విడిపోవడం, ఆ నింగి నేల, భూమి, ఆకాశం ఆ మధ్యలోంచి ఉదయిస్తున్నటువంటి సూర్యుని వలె భూమి కింద ఉన్నట్టుగా, ఆకాశం పైన ఉన్నట్టుగా, ఇద్దరి మధ్యలో సంతానం, ఆ సూర్యుని ద్వారానే భూమికి సూర్యరశ్మి, ఆ యొక్క ఉష్ణోగ్రత మరియు వెలుతురు, వర్షము, ప్రతిదీ పైనుంచి కిందికి భూమి మీదకి రావడం, భూమికి ఇంకొక వైపు తల తిప్పుకునేటువంటి అవకాశం లేకుండా అన్ని పైనుంచి సహకరించడం, ఈ విధంగా. అందుకని ఈ యొక్క సంతానం ద్వారా తల్లిదండ్రి, గురువు ఎంత యోగ్యత గలవాడనేటువంటిది ఆయన వస్త్రధారణతోటి, ఆయన పేరుకు పక్కన ఉండేటువంటి BA, MA, LLB, WMA ఇది కాదు, అతని సాన్నిధ్యంలో శిష్యుడు ఎంత గుణవంతుడయ్యాడనేటువంటిదే గురువుకు గుర్తింపు. భగవంతుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది ముఖ్యం కాదు, భగవంతుని యొక్క సాన్నిధ్యంలో భక్తులు ఎంతగా ఒదుగుతున్నారు,
వారి జీవితాలను విక్షిప్త దశ నుంచి సంస్కారవంతంగా ఎంతగా ఒదిగించుకుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు ఆ భగవంతుని యొక్క శరణంలోకి అనేటువంటిది. భక్తుల ద్వారా భగవంతుని యొక్క కీర్తి ప్రతిష్ట, ధ్యానం ఎంతమంది చేస్తున్నారు, సాక్షాత్కారం ఎంతమంది పొందుతున్నారు అనేటువంటిది యొక్క సాధకుల మీద ఆధారపడి ఉంటుంటది. సాధకులు ఎంతగా గుర్తిస్తే, సాధకులు ఎంతగా ఆ పరమేశ్వరుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసనలతోటి భగవంతుణ్ణి ఎంతగా ఆశ్రయిస్తూ పోతుంటే భగవంతుడు అంతగా వ్యాపకమవుతుంటాడు. భగవంతుడు తన దగ్గరికి రాకుండా భక్తులను అడ్డగించుకున్నట్టయితే, భగవంతుడు భక్తులను దగ్గరికి రాకుండా అడ్డగించుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతున్నట్టయితే, ఆ గుడి దగ్గరికి, ఆ భగవంతుడి దగ్గరికి వస్తుంటే నిందలు వస్తున్నట్టయితే, ఆర్థిక నష్టం వస్తున్నట్టయితే, ఆరోగ్యము దెబ్బతిన్నట్టయితే ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. మరి ఆ దేవుడితోటి మనకేం ప్రయోజనం? అందుకని భగవంతుని అనుగ్రహము, దయా, కృపా, కరుణా, కటాక్షం ఇవన్నీ భక్తులకు లభిస్తుంటే వాటితోటి ప్రభావితమైనటువంటి వారంతా భగవంతుని చరణాల్లో ఒదిగిపోతుంటారు. అందుకని భక్తుల ద్వారా భగవంతుడు తెలుస్తుంటాడు, పిల్లల ద్వారా తల్లిదండ్రులు తెలుస్తుంటారు, విద్యార్థులు. గుడ్డివాడైనటువంటి విరజానందుడు 2 కళ్ళు లేకపోయినా సరే, కానీ పిల్లలకు అన్యాయం జరగకూడదు. పిల్లలను చదివిస్తూ వదిలేయలేదు. తాను గుడ్డివాడైనా సరే, తాను ఈ ప్రపంచాన్ని చూడకపోయినా సరే, కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఊడ్చేయడానికి దయానంద, ఈ యొక్క దేశం అజ్ఞాన దిశలో పోతుంది, దీన్ని సంస్కరించడానికి నాకు నీ జీవితం కావాలి గురుదక్షిణగా. గుడ్డివాడే కానీ సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఊడ్చేస్తున్నాడు. ఇది గురుత్వం అనేటువంటి. మరి దయానందుడు ఎటువంటి వాడు? తథాస్తు అని చెప్పిండు అంటే మొత్తం జీవితాంతం సమాజం గురించి, తన గురించి, తన కుటుంబం గురించి ఎక్కడ ఒక అవకాశం లేకుండా మొత్తం సమాజం గురించి. ఇది గురుత్వం అంటే, శిష్యుని ద్వారా గురుత్వం. అందుకని ఆత్మతత్వాన్ని పట్టుకోవాలంటే అక్రియలోకి వెళ్ళాలి. దయానంద సరస్వతి చెప్పింది అదే. ఈ యొక్క ఇంద్రియ స్పర్శ మంత్రాల ద్వారా అక్రియ ఎప్పుడైతే చేయడం వస్తుంది, క్రియ గురించి ఎవరు పూనుకుంటున్నారు, క్రియ నుంచి నివృత్తి ఎవరు పొందుతున్నారు, క్రియ అక్రియ, క్రియ అక్రియ, ఇది తెలియాలి. పని చేస్తే, వంట చేస్తే పని అయిపోతుంది, ఊరికి పోయేస్తే పని అయిపోతుంది, పిల్లల పెళ్లిళ్ళు చేస్తే పని అయిపోతుంది. అయిపోతే ఏంటి చేయాలనేటువంటి తాపత్రయం ఏంటి? అయిపోయిన తర్వాత మళ్ళీ పని చేయాలి, పని అయిపోయినాక మళ్ళీ పనికి రావాలి. అదే మరి ఇప్పుడు ఓ పని విశ్రాంతి ముందు. విశ్రాంతి ఏంటి? దేనికి విశ్రాంతి? ఎందుకు విశ్రాంతి? అంటే కోరిక తీరింది కాబట్టి ప్రశాంతత అన్నమాట. ఆ ప్రశాంతత, సుఖం అనుభవించడం, ఇది దీనిని విప్పండి. అదే అగ్రియ ధ్యానమా ఆచార్య? తొందరపడకండి, కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ అక్రియ ద్వారా ఏంటంటే ఆత్మ నిత్య శుద్ధ బుద్ధముక్త స్థితికి పయనించడం. ఏదైతే అంటూ సంటూ అనేటువంటి ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నివృత్తి పొందడం. అక్రియ యొక్క సందేశం ఏంటంటే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ వల్ల ఇగో ఈ శరీరం లభించింది, ఈ శరీరంలో ఈ కర్మ చెయ్యాల్సిందే. కాబట్టి క్రియ చేసిన తర్వాత ఏదైతే తృప్తి ఉందో, ఏదైతే
ఊరట లభిస్తుందో, ఏదైతే సంతోషం ఉంటుందో, తద్వారా ఏంటి అంటే జాగ్రత్త పడటం, అంటే బంధనముక్తి, బంధనానికి దూరంగా ఉండాలి. ఏ క్రియ చేస్తేనైతే సంస్కారాలు తయారవుతాయో, ఏ సంస్కారాలైతే మరొక జన్మకు బీజం అవుతుంటాయో, ఆ సబీజ కర్మలు చేయకుండా ఉండడం. ఇదివరకు చేసిన జన్మలలో అక్కడ సంస్కారాలే బీజ రూపంలో మనకి ఈ శరీరాన్ని, ఈ జన్మకు కారణమయ్యాయి. ఈ జన్మ ద్వారా, ఈ దేహం ద్వారా ఈ క్రియకు కారణమయ్యాయి. కానీ ఈ జన్మలో, మనుష్య జన్మలో తెలుసుకుంటున్నటువంటిది ఏంటంటే, క్రియ నుంచి అక్రియ. క్రియ ఎవరు చేస్తున్నారు? అక్రియ ఎవరు చేస్తున్నారు? భగవంతుడు పక్కన కూర్చుండబెట్టి పసిగట్టించి చూపిస్తున్నాడు పసిపిల్లలతోటి. తల్లి వంటింట్లో పని చేసుకుంటున్న పిల్లవాడి కదలిక కనబడకపోయినా సరే, ఈ కదలిక చేస్తున్నాడంటే వాడు అక్కడికి వెళ్ళాడు. తెలుస్తుందా లేదా? దేవుడా, ఎటువంటి వాళ్ళు దొరికారు. ఈ పసిగట్టడం. అందుకని విరజానందు నుండి వెళ్ళిపోయినటువంటి దయానందుడు ఎప్పుడు ఇటువంటి సందేహం వచ్చినా మళ్ళీ గురువును వచ్చి కలుసుకునేవాడు. ప్రతి ఒక్కరు శిష్యుడు తన కార్యక్షేత్రంలో ఏ ఇబ్బంది వచ్చినా గురువుతో సంప్రదిస్తుంటాడు. ఈ యొక్క పిల్లల పెంపకం ఎలా ఉండాలి అంటే, వాళ్ళకు జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి రావాలి. ఆడపిల్లలైతే తండ్రిని సంప్రదించాలి, మగపిల్లలైతే తల్లిని సంప్రదించాలి. వారి జీవితంలో వారి జీవిత భాగస్వామికి న్యాయం చేయగలుగుతారు. అదే మగపిల్లవాడు తండ్రికి సంరక్షణలో ఉంటే, ఆడపిల్లలు ఆ తల్లి సంరక్షణలో ఉంటే వారి జీవిత భాగస్వామి పట్ల వాళ్ళు న్యాయం చేయలేరు. ఎందుకు అని అంటే, తన గురించే తెలుసుకుంటారు కానీ ఎదుటి వ్యక్తి గురించి అర్థం చేసుకోలేరు. అందుకని అమ్మాయి పెరుగుదల తండ్రి సంరక్షణలో ఉండాలి, అబ్బాయి పెరుగుదల తల్లి సంరక్షణలో ఉండాలి. వారి బాల్యం నుండి పసిగడుతున్నటువంటి ఏంటంటే, అమ్మ దగ్గరికి నాన్న వచ్చినప్పుడు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా స్పందిస్తుంది, అమ్మ పట్ల నాన్న ఎలా స్పందిస్తున్నాడు అనేటువంటిది పిల్లలు పసిగడతారు. కాబట్టి ఆ విపరీత దశను తొందరగా పసిగడతారు. విపరీత దశ, ఇప్పుడు స్త్రీ పురుషులు భేదభావం అని చెప్పేసి ఏదైతే అనుకోవడం జరుగుతుందో, వీళ్ళు దాంపత్యం, ఆదర్శ దాంపత్యం కంటే ప్రతిద్వందిగా నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి ఈ మూర్ఖత్వం ఉన్నదన్నట్టు. దీనికి కారణం ఏంటంటే, తల్లిదండ్రి సంరక్షణలో కాకుండా హాస్టల్లో పెరిగినప్పుడు, ఆడపిల్లల్లో హాస్టల్లో వాళ్ళు, మగపిల్లల హాస్టల్లో వాళ్ళు పెరిగినప్పుడు వాళ్లకు జీవితం గురించి తెలియదు. ఒక స్వార్థం మినహా వారికి జీవితం గురించి తెలియదు. తండ్రి దగ్గరికి వచ్చేటువంటి తల్లి పట్ల తండ్రి ఏం చేస్తున్నాడు అనేటువంటిది పిల్లవాడిలో నాటుకుపోతుంటుంటది. తాను పెళ్లి చేసుకున్నప్పుడు, తన జీవిత భాగస్వామి అయినప్పుడు తండ్రిని తల్లి పట్ల చూసుకునేటువంటి ఆ ప్రతిస్పందనని ఇప్పుడు తన జీవిత భాగస్వామి పట్ల అబ్బాయి చేయగలుగుతాడు. తల్లి దగ్గరికి వచ్చినటువంటి తండ్రి ఏం చేస్తున్నాడు, తల్లి ఏ రకంగా స్పందిస్తున్నది, ఆ తీరునంతా అమ్మాయి గమనించినప్పుడు ఆ యొక్క వివాహం చేసుకున్న తర్వాత తన జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ఎటువంటి సందర్భంలో ఏ రకంగా వ్యవహరించాలనేటువంటిది తెలిసిపోతుంటాడు. అందుకని అటువంటి వారి జీవితం, వాళ్ళ జీవితంలో గొడవలు రావు. వాళ్ళు ఎక్కువ శాతం ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. వాళ్ళ సంతానం కూడా గొప్పగా ఎదుగుతారు. అందుకని ఇక్కడ
ఇప్పుడేమో దానికి భిన్నంగా తల్లి దగ్గర ఆడపిల్లలు, తండ్రి దగ్గర మగపిల్లలు ఈ విధంగా నడుస్తుంది కానీ మీరు చెప్పిన అనుకూలంగా ఆ రకంగా నడుస్తలేదు ఆచార్య. ఉల్టా పల్టా. అందుకే ఈ గొడవలు కదా, అందుకే ఈ ఎడమొహం పెడమొహం, నువ్వెంత అంటే నేనెంత అనేటువంటి ఈ స్వార్థపూరిత జీవితంతో ఇదంతా జీవితం అంతా కొల్లగొట్టుకుపోయేది ఇక్కడే అన్నమాట. అందుకని ఆత్మతత్వం ఈ యొక్క అక్రియతోటి, క్రియారహితం, ఈ చూడడం ఏంటి, ఈ యొక్క వినడం ఏంటి, ఈ తినడం ఏంటి, తాగడం ఏంటి, పడుకోవడం ఏంటి, లేవటం ఏంటి, ఈ యొక్క అక్రియను ఒలిస్తే ఆత్మ బయటపడుతుంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళి వచ్చిందనే దగ్గర పరమాత్మ తత్వం బయటపడుతుంది. ఇక్కడ పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇవేవి చేయకుండా నాకు పరమాత్మ సాక్షాత్కారం కలిగింది మీరు నమ్మరేంటి, మీరు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను కదా, నేను చెప్పినట్టుగా చేయడం ఏంటి? ఒకరు చెప్పినట్టుగా చేస్తే అది నటన అవుతుంటది. నటన నుంచి బయటకు రావాలి, యథార్థంగా రావాలి, వాస్తవికాన్ని మనం తెలుసుకోవాలి. పిల్లలను కాదని తల్లిదండ్రులు లేరు, పిల్లలుంటేనే తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతవరకు నిజమేది? ఊరికే చూస్తున్నారు. పూర్తిగా నిజమే. ఎందుకంటే శిష్యులు లేకుండా గురువు లేడు, ప్రజలు లేకుండా నాయకుడు లేడు, ప్రజలుంటేనే నాయకుడు ఉన్నాడు. అందుకే సామెత పుట్టుకొచ్చింది కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఏమి చెప్పదు. అడవిలో పులి ఉండాలంటే దానికి పొదలు ఉండాలి, అడవి ఉండాలి. అవును. అందుకని ప్రతిదానికి కింది నుంచి మీదికి వెళ్ళాలి, కింది నుంచి మీదికి వెళ్ళాలి, స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మతత్వంను తెలుసుకోవాలి, ఈ దేహతత్వాన్ని ఒలవాలి. ఈ దేహతత్వాన్ని ఒలిస్తే ఆత్మతత్వం బయటకు వస్తుంది. ఈ క్రియను ఒలవడమే ఈ యొక్క అంగస్పర్శ. ఈ క్రియను ఒలిస్తేనే అక్రియ బయటకు వస్తుంది. అక్రియ యొక్క సందేశం ఏంటి అని అంటే, నువ్వు ఏదైతే చేయడానికి పోయావో నీ తిక్క తిరగాలి, నీ పైత్యం కుదరాలి. తెలుగు భాషలో ఇవి వాడతారా లేదా పదాలు? నీకు తిక్క తిరిగితే నువ్వు దారికి వస్తావు అని చెప్పేసి ఏదైతే చేస్తారో, క్రియ అక్రియ, ఈ క్రియ నుంచి అక్రియ స్థితికి రావాలి. అక్రియ స్థితికి ఎప్పుడైతే రావడం జరుగుతుందో అక్కడ ప్రశాంతత, ఒక సంతృప్తి, ఒక ఆనందం. అంటే జీవాత్మ ఈ జన్మల చివరికి ముక్తిలో ఈ సంతృప్తి, ఈ శాంతి, ఈ ఆనందం పొందాలని చెప్పేసి ఈ క్రియల ద్వారా భగవంతుడు హిప్నోటిజం చేస్తున్నాడు, వశీకరణ చేస్తున్నాడు. ఈ క్రియల ద్వారా ఏమి నేర్పిస్తున్నాడు అంటే, ఇక నువ్వు ముక్తికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఇంకేది చెయ్యాలని అనిపించకూడదు. ఇది నేర్పించడానికి జీవితంలో ఈ యొక్క నవ్వడము, తుల్లడం, ఏడవడము, పరిగెత్తడం, తినడము, విసర్జించడము, పడుకోవడం, లేవడం, వీటన్నింటి యొక్క సందేశం ఇదే. ఆచార్య చెప్పినప్పుడు వినప్పుడు చెడంగా చూడాలి, అంతే కదా. అందుకని నీ తిక్క తిరగాలి, తిక్క తిరిగితే నువ్వు దారికి వస్తావు. అందుకని ఈ క్రియను ఒలిస్తే అక్రియ వస్తుంది. ఆ అక్రియలో ఉండేటువంటి తృప్తి, ఆ అక్రియలో ఉండేటువంటి ఆనందం, ఆ ఆనందం ద్వారా ఆనంద స్వరూపుడు. మునిగారు పట్టుకుంటున్నారా లేదా? ఈ ఆనందం ద్వారా, ఈ శాంతి ద్వారా శాంత స్వరూపుడు పరమేశ్వరుడు తెలుస్తుంటాడు. ఈ యొక్క ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, వీటన్నిటి వెనుక ఆ ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, అతడు సాక్షాత్కారం అవుతుంటాడు. అందుకని తొందరపడకూడదు. చేయాల్సినటువంటి మెలకువ ఏం చేయాలి అంటే, నేను ఇంతవరకు చేస్తున్నాను, దీని తర్వాత
ఏం చేయాలి, ఎలా చేస్తే ఏమవుతుంది, నేను ఇగో ఇంతవరకు చేస్తే నాకు ఈ అనుభూతి వచ్చింది, మరి ఆ ఆనందం, బ్రహ్మానందం, పరమానందం రావాలంటే ఇంకేం చేయాలి అనేటువంటిది ప్రశ్నించడం రావాలి. ఎలా చేయాలి, నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తే నాకు రావట్లేదు, ఎలా చేయాలి అనేటువంటి దానికి దారి చూపిస్తారే కానీ ఎవరు కూడా సాక్షాత్కారం చేసి చెప్పలేరు, చెప్పడానికి రాదు. అందుకని భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏ పదార్థాలతోటైతే మన ఈ యొక్క శారీరక ఎదుగుదలను పురమాయించాడో ఆ యొక్క షడ్ రుచులు అవి ఇంకొకరికి చెప్పతరం కాదు. ఉప్పు, కారం, తీపి, పులుపు, వగరు, ఇవి ఎవరు ఆస్వాదిస్తే వారికే వాటి గుణం తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. అందుకని సాక్షాత్కారం అనేటువంటిది చేయించడం కుదరదు, దారి చూపించడం జరుగుతుంది, పద్ధతి చెప్పడం జరుగుతుంది, కానీ సాక్షాత్కారం ఎవరికి వారే సాధన చేసి సాక్షాత్కారం పొందాలి. అంతవరకు కానీ నాకు సాక్షాత్కారం అయింది నమ్మరేంటి, మీకు ఏమైంది చెప్పండి, ఆ అనుభవం చెప్పండి. ఈ వాద వివాదం ఏంటంటే అహంకారాన్ని దారితీస్తుంది. ఆ అహంకారం అనేటువంటి తెరపడుతుంది అన్నట్టుగా మధ్యలో ఆత్మకు పరమాత్మకు మధ్య అహంకారం అనేటువంటి తెర వస్తుంది. కాబట్టి ఆ తెరచాటున జరిగేటువంటిది ఏమిటి అనేటువంటిది ఎలా తెలుస్తుంది? గర్భము లోపల ఎదిగేటువంటి శిశువును గర్భము బయటకు, తెర బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు, ఇదిగో స్త్రీత్వం, ఇదిగో పురుషత్వం అని. మరి సాక్షాత్కారంలో దయానంద సరస్వతి చెప్తున్నాడు కదా, సుషుమ్న నాడిలో ధ్యానం చేస్తే సూర్యుడు ఎంత స్పష్టంగా ఉన్నాడో, చంద్రుడు ఎంత స్పష్టంగా ఉన్నాడో అంత స్పష్టంగా ఈ యొక్క ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పేసి. మరి ఆ సాక్షాత్కారం అనేది ఎలా జరుగుతుంది అని అంటే ముందు ఆత్మతత్వాన్ని పట్టుకో, ఆత్మ ద్వారానే పరమాత్మ. ఆత్మతత్వమే దొరకనప్పుడు పరమాత్మ తత్వం ఎలా దొరుకుతుంది? ఓమాచారి, మొదటి మెట్టు అడుగు పెట్టిన తర్వాత రెండో మెట్టు పోతాం కదా, అంతే. అది మొదటి మెట్టు మొదలు అడుగు పెట్టే సామర్థ్యం ఉండాలి, అది గ్రహించాలి. అందుకని ప్రభాకర్ గారికి మరి ఉదయం వచ్చేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈ ఆత్మతత్వం గురించి శాస్త్రంలో చెప్పింది, ఓం ప్రకాష్ చెప్పింది, ఉపనిషత్తులు విన్నది చర్చించుకుంటున్నారు. కానీ దయానందుడు ఏదైతే సంధ్యోపాసన, అంగస్పర్శ ద్వారా అక్రియ ధ్యానం ఏదైతే చెప్తున్నాడో అది పట్టుకోవట్లేదు. దాని గురించి చెప్పడం రావాలి, అక్రియ గురించి. అక్రియ ద్వారా దాని అంతరార్థం బోధపడితే అప్పుడు ఆత్మతత్వం తెలుస్తుంది, ఆత్మతత్వం తెలిస్తే పరమాత్మతత్వం తెలుస్తుంది. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవును, వింటున్నా. ఒకటి అర్థమవుతుంది ఆచార్య. అందుకని దీంట్లో తొందరపడడం మన అవివేకం అవుతుంది, ఎదుటి వారి ముందు చులకనైపోవడం జరుగుతుంది. అందుకని తొందరపడకుండా ఉండి ఓపికగా, ఇంకా సాధ్యమైతే నెలలో 2 రోజులు కానీ వారం రోజులు కానీ ఎంత సమయం దొరికితే అంత వచ్చి ఎదురెదురుగా కూర్చుని సాధన చేయండి. నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇంతవరకు వచ్చింది, నాకు ఇలా కూర్చోవడం వస్తలేదు, నేను ఇలా కూర్చోగలుగుతున్నాను, కానీ ఈ తర్వాత ఏం చేయలేకపోతే ఎదురెదురుగా కూర్చుండి గురుముఖంగా నేర్చుకోండి. ఇంతకు మించి అయితే ఏం చేయలేం కదా. అర్థమవుతుంది? ఎవరు మాట్లాడారేంటి? ఓం ఆచార్యజీ. అందరూ ఒకేసారి రావాలనేది కాదు, ఎవరికి ఎప్పుడు వీలైతే రండి, ఆశ్రమానికి రండి. ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడు ఎల్లగొట్టలేరు కదా, వీళ్ళు ఎల్లగొట్టే వరకు ఇక్కడ అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడైతే మనం దాన్ని వినియోగించుకోవాలి కదా. ఏమంటారు శ్యామలయ్య గారు, బాలాజీ గారు? ఉన్నంత వరకు అయితే సద్వినియోగం చేసుకోవాలి, ఎంత వీలైతే అంత ఉపయోగించుకోవాలి, చేసుకోవాలి. తర్వాత చూద్దాం. ఓం. ప్రభాకర్ గారు చెప్పండి.
అక్రియ ధ్యానంలో మా అనుభూతులు మాత్రమే చెప్పాల్సి వస్తుందా ఆచార్యజీ? ఆ, ఇప్పుడు అక్రియలో అనుభవమే పెంచాలి, అనుభవాన్ని విప్పాలన్నట్టుగా. అనుభవాన్ని విప్పాలి. ఈ తినడం ఏమిటి, తాగడం ఏమిటి, పడుకోవడం ఏంటి, లేవడం ఏంటి, తింటున్నది ఎవరు, పడుకుంటున్నది ఎవరు, తుమ్ముతున్నది ఎవరు, దగ్గుతున్నది ఎవరు, వాంతికి చేసుకుంటున్నది ఎవరు, విసర్జన చేస్తున్నది ఎవరు, అపానవాయు గ్యాస్ను వదులుతున్నది ఎవరు, వదిలిన తర్వాత ఏమవుతుంది, ఇదంతా విప్పాలి. విప్పితే ఇవన్నీ చేయిస్తున్నది ఎవరు? చేయిస్తున్నది ఎవరా, చేయిస్తున్నది ఎవరా ఆచార్య? చేస్తున్నది ఎవరు? ఇప్పుడు గుజరాత్ లో విమానము ఎగురుతూ ఉండి దానికి అది జరిగిందంటే అది ఇప్పుడు జరిగింది కాదు, దాని వెనుక పథకం ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది, అది చేస్తున్నారు. అది కాకపోతే ఏంటంటే అక్కడ ఏంటంటే ఇంత తొందరగా అది కుప్పకూలిపోవడానికి 268 మంది, మళ్ళీ దాంట్లో ఒక వ్యక్తి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. అది చూడండి ఎంత అదృష్టం. అంటే అక్కడ జరుగుతున్న దీనికి కారణం ఏంటి? వర్షం రావాలంటే ఊరికే బిల్డింగ్ పై నుంచి నీళ్లు పోసినట్టుగా కాదు కదా. దానికి కావాలంటే ఆ మేఘాలు సముద్రంలో ఉష్ణోగ్రతతోటి నీళ్లు పైకి లేవాలి, మేఘాలు వచ్చి ఆ నీళ్ళని పీల్చాలి, ఎక్కడ కావాలంటే అక్కడికి ఆ చెట్లతోటి వీచేటువంటి గాలి ద్వారా మేఘాలు వెళ్ళి వర్షించాలి, అప్పుడు నీళ్ళు వస్తాయి. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? భూకంపం రావాలంటే ఒకేసారి ఇట్లా మనం పటాకులు పేల్చినట్టుగా కాదు. దానికి కారణం పొల్యూషన్ కావాలి, అక్కడ గుట్టలు తవ్వకాలు కావాలి, నదులు పూడ్చడం కావాలి, నీళ్లను నిల్వకుండా. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏదైతే కడుతున్నారో మొత్తం ప్లాస్టరింగ్ చేస్తే ఏమైతుంది అంటే కిందికి నీళ్లు పోకుండా చేస్తున్నందువల్ల భూగర్భ వాయువుతోటి మట్టిలో ఉండే జిగట పోతున్నది. మట్టిలో ఉండే జిగట ఇప్పుడు ఇటుక బట్టి పెట్టినప్పుడు ఇటుక బట్టి కింద మట్టిలో ఎట్లయితే బుకిని అవుతుంటుంటుందో ఆ రకంగా అయినప్పుడు ఆ జిగట నీటి తేమ శాతం ద్వారా అవుతుంటది. ఈ యజ్ఞం ఊరికే రాలేదు. యజ్ఞం ఏం చేస్తుంటది అంటే భూమిలోని సాంద్రతను కాపాడుతుంటది, నీటి శాతాన్ని సంరక్షిస్తుంటది, భూకంపాలు రాకుండా కాపాడుతుంటది. అందుకే భూమిలో ఈ యజ్ఞకుండం పెట్టడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు గమనించండి, కనీసం ఒక గంటన్నర, తక్కువలో తక్కువ గంటన్నరలో ఏదైనా రుద్రయాగం కానీ ఇంకేదైనా చేసినప్పుడు మీరు గమనించండి, పైన మన నాభి ప్రదేశం నుంచి ఎంతైతే ఊష్మం ఉంటుంటుందో మనం కూర్చున్న దగ్గర చుట్టుపక్కల చేతులు పెట్టి చూడండి, చల్లగా ఉంటుంటది. గమనించారా? ఏది గమనించలేదు ఆచార్య, కాకపోతే గమనించాలి. చల్లగా ఉంటుంది ఆచార్యజీ. అవును, మరి అది అట్లా ఇదేంటంటే భూకంపాలను రాకుండా కాపాడుతుంటది ఈ యజ్ఞం. నీటి భూగర్భ జలాలను సంరక్షిస్తుంటది. కాబట్టి యజ్ఞానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మనం యజ్ఞం గురించి తెలుసుకున్నటువంటిది ఇంకా చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అందుకని ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణంలో అక్రియను ఒలిస్తే అక్రియ చేస్తున్నది ఎవరు, అక్రియ తర్వాత ఓ పని అయిపోతుంది, ఇదే ఈ పని అయిపోతే ఇంకా శాంతి, ఈ పని అయిపోతే ఇంకా కొద్దిగా ఊరట ఉంటుంది, ఈ పని అయిపోతే కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎవరికి ప్రశాంతత, ఎవరికి ఊరట, ఎవరి పని అయిపోతుంది, ఎవరు పని అయిపోవాలని కోరుకుంటున్నారు? ఆచార్య ఉదయం యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం యజ్ఞం చేయాలి తప్పనిసరిగా 2 పూటలు. ఇప్పుడు ఈ యొక్క మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే భగవంతుడు సూర్యోదయం సూర్యాస్తమయం 2 సమయాలలో అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. అగ్ని సంయోగానికి ఎలా తీసుకెళ్తున్నాడు అని అంటే వంట చేసుకుని తినాల్సిందే.
ఈ యొక్క వంట చేసుకోకుండా ఎవరైతే తినలేరు, అందు గురించి వంట చేయడానికి అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నారు. ఇది మానవ మాత్రులందరికీ వర్తిస్తుంది. కానీ ఎవరైతే ఈ యొక్క అగ్నిహోత్రం చేస్తుంటారో వారికి పరమేశ్వరుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఉంటుంటది. ఎందుకు అంటే ఈ యొక్క అగ్నిహోత్రము వ్యక్తిగతము కంటే పరమార్థంగా ఉంటుంటది. కాబట్టి ప్రకృతిని సంరక్షించడానికి ప్రాణిమాత్రులందరికీ ప్రాణవాయువును సృష్టించి వారికి ఆయుష్ పోయడం జరుగుతుంటది. కాబట్టి భగవంతుని సృష్టిని సంరక్షించడం జరుగుతుంది. కాబట్టి యజ్ఞం ద్వారా సువాసనను వెదజల్లి భగవంతుని యొక్క సృష్టిని సంరక్షించడం జరుగుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహం లభిస్తుంటది. దీని పరిణామం ఏంటంటే ఇప్పుడు నాగరికుల మనిషి మాత్రులందరూ నాగరికులే, కానీ ఈ యొక్క మనుష్య సమాజాన్ని రక్షించడానికి నాయకులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ద్రౌపది ముర్ము గారు, నరేంద్ర మోదీ గారు, ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు, రామ్దేవ్ గారు, కపిల్ దేవ్ గారు, సచిన్ తెండూల్కర్ గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జెడ్ కేటగిరీ సురక్ష. జెడ్ కేటగిరీ సురక్ష అంటే అత్యంత సంరక్షణ గల ఉంటుంటారు వాళ్ళు. ఇప్పుడు దేశం మీదకి ఏదైనా అపాయం వస్తే ప్రజలను లెక్క చేయరు, వాళ్ళని కాపాడుతారు నాయకులను. వాళ్ళు సంరక్షించబడ్డారంటే ప్రజలను కాపాడడం సాధ్యమవుతుంటది. అందుకని నాయకుడిని రక్షణ. ఈ అగ్నిహోత్రం చేసేవారు, అగ్ని సంయోగానికి భగవంతుడు అందరినీ తీసుకొస్తున్నాడు. కానీ ఎవరైతే అగ్నిహోత్రం చేసి భోంచేస్తుంటారో వారికి పరమేశ్వరుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంటది. అందుకని తప్పనిసరిగా అక్కడ ఏ రకంగానంటే ఈ యొక్క అగ్నిహోత్రం చేసేవారు నెయ్యి సామగ్రి ఆహుతులతో పాటు వండుకున్నటువంటి అన్నమును అగ్నిలో ఆహుతి ఇచ్చినప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎరువులతోటి విషాక్తమైనట్టయితే మనము వండినటువంటి అన్నాన్ని యజ్ఞంలో ఆహుతిస్తే ఆకుపచ్చ మంటలు వస్తాయి. ఆకుపచ్చ మంటలు వస్తే అది విషాక్తము, తినకూడదు అని చెప్పేసి హెచ్చరిక యజ్ఞంలో ఉన్నటువంటిది. ఇది బలివైశ్య దేవ యజ్ఞం. ఆ తర్వాత ఆ రకంగా పరీక్షించుకొని తినాలి అనేటువంటిది ఈ యొక్క బలివైశ్య దేవ యజ్ఞం యొక్క ఉద్దేశం. అందుకని భగవంతుని యొక్క విశేష కృప అనుగ్రహం అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారి పట్ల ఉంటుంటది. అందుకని వీరికి జెడ్ కేటగిరీ సురక్ష భగవంతుని దగ్గర. అగ్ని సంయోగానికి రావడం, మనిషి మాత్రులు ఏదైతే వండుకొని తినడం వల్ల శరీర సంరక్షణ ఏదైతే చేసుకుంటున్నారో ఎవరికి వారు, దానికంటే ముందు ఎవరైతే అగ్నిహోత్రం చేసి భగవంతుడు చెప్పినటువంటి వేద మంత్రాల ద్వారా ఈ యొక్క బలివైశ్య దేవ యజ్ఞం చేసి ఆ యొక్క యజ్ఞశేషాన్ని పిల్లలకు తినబెట్టి తాము తింటుంటారో ఆ యొక్క వారికి ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది. ఎవరైతే స్వాహా చెప్తూ ఉంటుంటారో వారికి హార్ట్ అటాక్ కూడా రాదు. సరిగానంటే వేరే వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంటది, కానీ వీరికి హార్ట్ అటాక్ ఎందుకోసం రాదు అంటే స్వాహ అన్నప్పుడు లోపల ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయువునంతా గుప్పున బయటకు ఊదేస్తుంటారు. మళ్ళీ వెంటనే పీల్చుకున్నప్పుడు ఎన్నో 108 వనమూలికలతోటి తయారు చేసినటువంటి సామగ్రితో శుద్ధమైనటువంటి ప్రాణవాయువు లోపలికి పీల్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క హార్ట్ అటాక్ రావడానికి దీన్ని ఇంగ్లీష్ లో బ్లడ్ క్లాటింగ్ అంటుంటారు. రక్తపు గడ్డలు. ఆ రక్తపు గడ్డలు నరానికి కలిసినప్పుడు ఆ యొక్క జైంట్ ఆ కలయికలో ఆ గడ్డలు ఇరుక్కుంటాయి. ఇరుక్కున్నటువంటి ఆ గడ్డలను ఈ యొక్క యజ్ఞం యొక్క సువాసన ఔషధమయమైనటువంటిది ఆ గడ్డలను ఒలుస్తుంటది. అందుకే హార్ట్ అటాక్ రాదు. ఓమాచారి జెడ్ కేటగిరీ అని గొప్ప విషయం చెప్పారు. అవును, అది ఏంటంటే ప్రత్యేకమైన సురక్ష అన్నట్టుగా భగవంతుడు. అయితే దానికి ప్రమాణం అడుగుతారు, అప్పుడు ఏం చెప్పాలా? అది ఇదే చెప్తున్నాను. ఇప్పుడు మనం తినేటువంటి అన్నమును అగ్నిలో ఆహుతిచ్చి దాన్ని పరీక్షించుకొని తినమని చెప్తున్నాడు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వండుకొని తినడం అట్లా జరుగుతుంది. కానీ ఇక్కడ అగ్నిహోత్రం చేయడం ద్వారా మనం తినేటువంటి అన్నమును పరీక్షించుకొని ఇది విషాక్తమా. ఇప్పుడు ఏంటంటే ఆ భూమి దున్నేటప్పుడు ఒక రకమైన ఎరువులు వేస్తుంటారు. అది సాగు చేసినప్పుడు అది విత్తనం నాటేటప్పుడు విత్తనం మొలకెత్తిన తర్వాత కలుపు తీసిన తర్వాత అది ఆ పంట ఈనేటప్పుడు దానికి చీడ పురుగులు రాకుండా అన్ని రకాలుగా చేస్తుంటారు. దాన్ని నిల్వ ఉంచడానికి
మరి ఆ బియ్యం పట్టిన తర్వాత ఆ గోదాంలో నిల్వ ఉంచడానికి దుకాణం వాళ్ళ దగ్గర పురుగు రావడానికి, మన ఇంట్లో మనం తెచ్చుకొని పెట్టుకొని పురుగు రాకుండా ఉండడానికి మనం ఎన్నో మందులు వాడుతుంటాం కదా. మరి ఇదంతా ప్రభావం ఎక్కడికి పోవాలి? అలా చూస్తారేంటి శ్యామలయ్య గారు? ఆచార్యజీ బయటనేమో జెడ్ కేటగిరీ అంటే ముఖ్యమంత్రులకు మంత్రులకు అందరికి కనబడుతుంది. ఈ మరి యజ్ఞం చేసిన జెడ్ కేటగిరీ కనబడతలేదు ఎట్లా అని ఒక సందేహము మునిజీ గారు చెప్తున్నారు. నాకు కూడా అదే వచ్చింది. అదే ముని గారు అదే అడుగుతున్నారు, ఓం ప్రకాష్ అదే సమాధానం చెప్తున్నాడు. ఏ రకంగా పరమేశ్వరుడే ఇస్తాడు అనేది ఇప్పుడు దీన్ని బట్టి అన్నంను పరీక్షించుకొని మనం తినడం ఒకటి, మళ్ళీ మన చుట్టూ ఉన్నటువంటి వాయువును కాలుష్యాన్ని శుద్ధి చేయడం, మరి వేద మంత్రాలను చదవడం, మన ఇంటికి గురువులు రావడం, మనకు మంచి జ్ఞానోపదేశం గావించడం. ఇప్పుడు శ్యామలయ్య గారు ఇక్కడికి మీరు జైలుకు వెళ్ళలేక ముందు ఉన్నటువంటి స్థితి, జైలు నుంచి వచ్చినటువంటి స్థితి, ఆశ్రమానికి ఓం ప్రకాష్ వచ్చే కంటే ముందు స్థితి, ఓం ప్రకాష్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ లో వచ్చినటువంటి స్థితి, మార్పు కనబడట్లేదా? కనబడుతుంది ఆచార్యజీ. ఇదే జెడ్ కేటగిరీ అంతే కదా. ఇదే మరి ఇంకేం కావాలి? అవును, పరమాత్మ ఇస్తాడు, ఇచ్చేది కనిపించదు ఆలోచిస్తే. అంటే ఏమనుకుంటారంటే కభీరాంబనికే కభీషాంబనికే చెలే అని అతనే రావాలంటున్నాడు. కానీ భగవంతుడు మనిషికి తోడుగా ఉండి ఏ రకంగా సహకరిస్తున్నాడో, మన పక్క నుండి మనకే సహకరిస్తున్నటువంటి మనం ఇక్కడ దీన్ని లెక్క చేయం. అందుకని భార్య పట్ల, భర్త పట్ల, తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల వీళ్ళను చిన్న చూపు చూసి ఇంకెవరో రావాలి, ఇంకెవరో నన్ను ఉద్ధరించాలి, ఇంకెవరో నా కష్టాల నుంచి నన్ను గట్టెక్కించాలని ఎదురు చూడడం జరుగుతుంది. అది నితాంత అజ్ఞానం. అలా ఎవరు రారు, ఎవరు చేయరు. భగవంతుడు అంటున్నాడు ఏంటంటే ఇది నీ క్షేత్రం, నీ ప్లాట్ఫారం, నువ్వేమి కావాలో, నువ్వేమి చేయాలనుకుంటున్నావో నిరూపించి చూపించు, నీకే అవకాశం. ఈ పక్కల్లో ఉన్నదాన్ని వినియోగించుకో, ఇది భగవంతుడు కల్పించిందని అట్లా ఆ విధంగా మనసులో భావించుకొని తప్పకుండా అందరి మీద ప్రేమ భావాలు ఆ విధంగా ఉండాలి. అంతే. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కావు, తల్లిదండ్రులు తప్పనిసరిగా చేయాలి. అది ఒకసారి వాళ్ళకి ఇష్టం లేని పని చేసినటువంటిది వాళ్ళ జీవితానికి ఆధారం అవుతుంటది. పిల్లలకు తర్వాత సంస్కారాలు పడుతుంటాయి. ఇప్పుడు బాలాజీ గారికి చెప్పేది అదే, మరి పిల్లలు ఉన్నప్పుడే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయండి అని అంటే వాళ్ళు వినిపించుకోరు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకే తెలిసిన తర్వాత మీరెందుకు? అంటే మనం పిల్లలము వాళ్ళకి దారి చూపెట్టాలి. మనం ఏ దారి చూపిస్తే ఆ దారిని వాళ్ళు వస్తారు. అంతే. అది మీరు ఆలోచించుకోండి, ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ క్రియను ఒలిసి ఈ జన్మరాహిత్యమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి దీని యొక్క ఉద్దేశం ఏంటి? బయటకు వెళ్ళడం ఎందుకు, లోపలికి రావడం ఎందుకు, ఇంటికి వెళ్ళాలి అని అనడం, నాన్న దగ్గరికి వెళ్ళడం. ఈ నాన్న కాదు, ఈ శరీరంతో ఉన్న నాన్న కాదు, ఆ భగవంతుడు. ఈ యొక్క శరీరానికి జన్మించినటువంటి తండ్రి. కానీ ఆత్మకు పరమాత్మ. జన్మలన్నిటి సారాంశం పరమాత్మ సన్నిధికి చేరుకోవడం. కాబట్టి ఇక్కడ ఆత్మ ద్వారా పరమాత్మ, ముందు ఆత్మ పట్టుబడాలి, పట్టుబడితేనే పరమాత్మ పట్టుబడుతుంది. ప్రభాకర్ గారు చెప్పండి. పరమాత్మ జన్మలకు తండ్రి. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే తల్లిదండ్రికి మనము కనబడితేనే, గురువుకు మనం కనబడితేనే మనల్ని హెచ్చరిస్తారు. కానీ భగవంతుడు ఎప్పుడు మన హృదయాన్ని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, మంచి చేస్తున్నప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఒక పాట పాడండి. నువ్వెవరు అనే ప్రశ్నకంత సమాధానం దొరికితే సాక్షాత్కారమే ఆచరించి. ఓం ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా, పన్నుగా ఇహలోక భ్రాంతి వదలియు శివుని భజన చేయవే మాయ జీవా. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా, పన్నుగా ఇహలోక భ్రాంతి వదలియు శివుని భజన చేయవే మాయ జీవా.
మొదట నవమాసములు మురికి గర్భములో నమునిగి తేలుచు నుండి జీవా మదిలోన కడ తేరే మార్గమెట్లని చాలా మరుగుచుంటివి మాయ జీవా మొదట నవమాసములు మురికి గర్భములోన మునిగి తేలుచు నుండి జీవా మదిలోన కడ తేరే మార్గమెట్లని చాలా మరుగుచుంటివి మాయ జీవా ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా పన్నుగా ఇహలోక భ్రాంతి వదలియు శివుని భజన చేయవే మాయ జీవా కూటి కోసం బయ్యి కొరగాని పనులెల్లా కోరకుండుము మాయ జీవా కూటి కోసం బయ్యి కొరగాని పనులెల్లా కోరకుండుము మాయ జీవా నీటిలో మీనంబు ఎర్ర మాంసము కయ్యి నిక్కి నిల్గదే మాయ జీవా నీటిలో మీనంబు ఎర్ర మాంసము కయ్యి నిక్కి నిల్గదే మాయ జీవా ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా పన్నుగా ఇహలోక భ్రాంతి వదలి శివుని భజన చేయవే మాయ జీవా ఆలు పిల్లలు అన్నదమ్ముల టంచు భ్రమజందవోకుము జీవా కాయంబ నిత్యంబు కలగన్న చందంబు కల్లగాదిది మాయ జీవా ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు ఎందుకీ మోహంబు జీవా పన్నుగా ఇహలోక భ్రాంతి వదలి శివుని భజన చేయవే మాయ జీవా శివుని భజన చేయవే మాయ జీవా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం. ప్రభాకర్ గారు ఎన్నెన్ని జనములు తిరిగి అది పాడండి మీకు ప్రకరణంలో వస్తుంది. పుస్తకం ఉందా ఎవరి దగ్గర? ఇహపరలోకం ఉన్నవారు ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో ఇప్పుడైనా మేలుకో జీవా. చూడండి పుస్తకం చూడండి. ఉన్న మానవ జన్మ మూడేనా మరి రాదు ఓంకార మనవోయి జీవా. ఈ జీవుణ్ణి మేలుకొల్పడమే, జీవుణ్ణి పట్టుకోవడమే. సువర్చలమ్మ గారు పుస్తకం లేదా? భాగ్యలక్ష్మమ్మ గారు ఓం పుస్తకం లేదా ఆచార్య? మేలుకో ఇకనైనా జీవ. పాడండి. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ ఊడి నెంటనే మరి రాదు ఓంకార మనవోయి జీవా. పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి పేలవై జడిపోకు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి జన్మకొత్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము, కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము. కొట్టకు జన్మ జీవా. కోరికలు తీరవు వెయ్యేళ్ళ దాకైనా, కోరికలు తీరవు వెయ్యేళ్ళ దాకైనా. ఆర్పు కోయికనైనా జీవా. ఎన్ని జన్మలు తిరిగి జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్నంతకే తృప్తి జందుటే మరి లెస్స, ఉరుకులాడి జడిపోకు జీవా. ఉరుకులాడి జడిపోకు జీవా. అన్నిటను రక్షింప ఆరాధ్యుడతడుండా, అన్నిటను రక్షింప ఆరాధ్యుడతడుండా. అన్య చింతలు వలదు జీవా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో ఇప్పుడైనా మేలుకో జీవా. కర్మలాచరించుటలో బహు ప్రయత్నం చేసి ఫలముకై వేచియుండు జీవా. ఫలముకై వేచియుండు జీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు,
దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు. దేహముండదు చూడు జీవా, దేహముండదు చూడు జీవా, ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తివో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. ఓం సర్వేభ్యో నమస్తే. ధన్యవాదములు. మునీజీ ముందుకు తీసుకెళ్ళండి, ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి, ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. ఈరోజు విశేషంగా ఆధ్యాత్మిక విద్య జ్ఞానగంగా ప్రవచనం లోపల ఈశ్వర సాక్షాత్కారము ఎవరి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం జరగాలంటే మొదటి పెట్టి ఏమిటి, మొదటి పెట్టి అంటే మొదటి పెట్టి ఎవరికి, మొదలు ఆత్మ నేనేంటిదో తెలుసుకోవాలి. నేనెవరు, హూ ఐ, నేనెవరో మొదలు తెలుసుకున్న తర్వాత నా లోపల ఉన్న పరమాత్మ అనంతరం ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. అప్పుడు ఆ పరమాత్మ బోధపడుతుంది. ఎవరికి? ఆత్మకే బోధపడుతుంది. అది తెలుసుకోవాలి. దాన్ని రాష్ట్రం చాలా ఉదాహరణలతో, అనేక ఉదాహరణలతో చక్కగా వివరించారు. దానికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు ప్రత్యేకంగా వినాలి. ఆత్మ సాక్షాత్కారం ఎట్లా జరుగుతుంది, అనేక మన నిజ జీవితంలో జరిగేటువంటి అనుభవపేతమైనటువంటి చిన్న ఉదాహరణ, ఆ ఉదాహరణ పట్టుకుంటే ఆత్మ దొరుకుతుంది. ఆత్మ దొరికితే పరమాత్మ దొరుకుతుంది. ఆత్మను పట్టుకున్న వాళ్ళకే పరమాత్మ అని తెలుసుకున్నాము. మరి మరోసారి ధన్యవాదాలు. ఈరోజు వైదిక సంధ్యోపాసన విజయదుర్గమ్మ గారు ఈరోజు విజయదుర్గమ్మ గారు సంధ్యోపాసన చేయాలని ప్రార్థన చేపిస్తానండి. ధన్యవాదాలు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాపిదానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మయి సైతాం స్వాహ, ఓం సన్నో దేవీరభీష్టయ ఆపోపవంతు పీతయే సంయో రవిస్రవంతు నః. ఓం ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే. ఆర్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునశ్చరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యంచ అభిదాత్తౌ తపసు, ఓం ఋతంచ సత్యంచ అభిదాత్ తపసోऽధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో ఆర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతః. మనసా పరిక్రమణ మంత్రములు. ఓం అహోరాత్రాన్ని మొత్తం చెప్పలేరు. సముద్ర ధర్ణవాద అన్నాక అహోరాత్రాన్ని విదగ్ధ దిశ మంత్రాలు మొత్తం చెప్తలేరు, మీరు సగమే చెప్పారు. అంటే నాకు పంపించిన దాంట్లో అదే ఉంది, అందుకే నేను అట్లాగే చదువుతున్నానండి. ఆ 2 మీరు చదవండి.
ఓం సముద్రోదర్నవాదతి సంవత్సరో అజాయతః. అహోరాత్రాణి విదధత్ విశ్వస్య నిశతోమసి. ఓం సూర్య చంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. తర్వాత ఆచమన మంత్రం. ఆచమన మంత్రం తర్వాత ఉంటుంది. చదవండి విజయదుర్గ గారు, చదవండి. మ్యూట్ లో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు. ఆచమన మంత్రం అంటే సన్నో దేవి రవి, ఆ సన్నో దేవి రవిష్టయా ఆపో భవంతు పీత